ఇప్పుడు దాకా ఇష్యూ ఏంటి? అన్న తమ్ముళ్ళు ఏమంటున్నారు? మాకు రాఖీ వద్దు, మాకు రాఖీ కట్టించుకొని నష్టాలు అయిపోతున్నాయి, డబ్బులు తీసుకొని పోతున్నారు, అది ఇది చాలా బ్లేమ్ చేశారు పాపం ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ. కాబట్టి నేను ఒక మంచి కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశా. ఎందుకంటే ఎలాగో మేము బద్నాం అయిపోయి ఉన్నాం కాబట్టి ఒక కమర్షియల్ గేమ్ ప్లాన్ చేశా. గేమ్ వచ్చి అక్క చెల్లెలకి కళ్ళకి గంతులు కట్టి 1 by 1 వచ్చి ఇక్కడ సెంటర్ లో కూర్చోబెడతాం. సెంటర్ లో కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బలూన్ కి ఒక అమౌంట్. సిస్టర్ వచ్చి సెంటర్ లో కూర్చొని ఆ బలూన్స్ ని 1 by 1 పగలు కొడతారు. ఎన్ని బలూన్స్ వాళ్ళు పగలు కొట్టినప్పుడు ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి ఇవ్వాలి. కమ్ ఆన్ లేడీస్, గివ్ మీ హై ఫైవ్. ఛాన్స్ దొరికితే వీళ్ళే కొట్టేయండి గట్టిగా. మీకు ఆ అవకాశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి బ్రిటిష్ వాళ్ళు వస్తే మాత్రం హైదరాబాద్ కి రానివ్వకు. దేనికన్నా? ఒకసారి వచ్చారు, ఒక కోహినూర్ డైమండ్ పోయింది. ఓకే, ఇంకోసారి వస్తే ఈ కోహినూర్ ని మనం అయితే ప్రతి గేమ్ కి ఒక డెమో అనేది ఉండాలి కాబట్టి పండు కమ్ హియర్. ఈ రోజు రాఖీ పండగ కదా, కంపల్సరీ గేమ్ లో నువ్వు భాగంగా ఉండాలంటే నీకొకరు సిస్టర్ కావాలి. నాకొద్దు. కావాలి కావాలి, ఆడియన్స్ సెలెక్ట్ చేయి. సరే, ఇక్కడ మా పండుకి చెల్లి గాని అక్క గాని అవడానికి ఎవరు రెడీగా ఉన్నారు? లేవండి లేవండి, నో ప్రాబ్లం, కమాన్ కమాన్. ఓకేనా పండు? చెల్లే కదా, ఎవరైనా ఓకే అన్న, అందుకని. అయితే రమ్మను. మీరు ప్రేమగా పిలవట్లేదండి, అందుకే ఆ అమ్మాయి అంత మొహమాట పడుతుంది. ఇక్కడ మీకు డబ్బులు కనిపిస్తున్నాయండి. చెల్లమ్మ అని పిల్లరా? దమ్మా చెల్లెమ్మరా. 3, 2, 1 గో. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. 19 + 9 28,000. 28,000 అట్లుంటది మనతోని. కాదు, ఇది డెమో. ఇప్పుడు రాఖీ పండుగ రోజు నువ్వు చెల్లి అని చెప్పి. ఎవరండి చెల్లి? కాదు కాదు పండు, మీరు అర్థం చేసుకోవట్లేదు. 28,000 మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇది డెమో కాబట్టి మీకు తోచినంతే అమ్మాయికి ఇచ్చి పంపించండి అన్నారు. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్ మేడం. తోచినంత వరకు వచ్చి 10 రూపాయలు అడుక్కుంటాను, సిగ్గులేదా? కాదు పండు, మొన్న బర్త్డే జరిగింది కదా, ఒక చాక్లెట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నరేష్. అంతకు మార్నింగ్ నేను 1000 రూపాయలు ఇచ్చాను. అమ్మా మీ 1000 మీకు ఇచ్చేస్తాను. 1000 సార్లు చెప్పారబ్బా. అలా కాదురా బాబు, ఆ 1000 నేను ఇస్తాను. గేమ్ లోకి తీసేయండి. అమ్మగారి పేరు చెప్పి నేనే ఇస్తున్నా. ప్రామిస్ కదా, దాని గురించి చెప్పలేదురా. నేను ఆడతా కదా గేమ్. నా రౌండ్ కి వచ్చేసరికి 1000 సేఫ్ గా పెట్టుకున్నా. ఇస్తాను. కాదండి, నేను నీకు ఇచ్చింది నువ్వు ఇంకొకరికి ఎలా ఇస్తావు? నీ డబ్బులు ఇవ్వాలి గాని. అందుకే మీది పట్టలేదు మేడం, వేరే నోట్లు ఇస్తా. ఎంత ఇస్తారు? పండు ఎంత మంచోడురా నువ్వు. నేను నెలడానికి ఒక 500 కావాలి. 500 ఇస్తున్నాను. సరే ఓకే, 1000 ఇచ్చేస్తానయ్యా, నాకేం వద్దు. మా చెల్లి ఆనందం కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మాయి ఇంకా పొట్లు పేరుస్తుందట, ఇంకేం చెప్తాను. నరేష్, ఒక రాఖీ ఇచ్చేయండి అమ్మ చేతికి, కట్టేసి డబ్బులేదో తీసుకుంటది. బ్లెస్సింగ్ తీసుకోమ్మా. కమిషన్ నాకమ్మ. ఇవ్వండి రాంప్రసాద్ గారు. ఆవిడకు 500 ఊరుకుంటది.
థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, ఇట్ వాస్ రియల్లీ లవ్లీ హ్యావింగ్ యూ. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? అసలే మా అంజలి చాలా కమర్షియల్, తెలుసు కదా, మమ్మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది. రెడీ 3, 2, 1 గో. టైమ్ అప్. ఒక 7,000, ఒక 10,000, ఒక 6,000, 23,000 క్యాష్ పేమెంటా? డబ్బులు ఇవ్వాలి, అదే కదా డీల్ అండి. కొట్టండి తొందరగా. ఫోన్ పే 9866. వెల్ డన్ గైస్. పోరా. నెక్స్ట్ ఎవరు? ధనుష్ గారు రండి. అక్కదా అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే 3, 2, 1 గో. నా పేమెంటే అంత లేదు. యాక్చువల్లీ వాడు నాకు తమ్ముడు కాబట్టి నేనే ఇవ్వాలి, నేను అడగకూడదు. అలా చెప్పి నాలాంటి అక్కలు నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ మాట అంటానికి ఇంకో కారణం ఉంది. లాస్ట్ 1 year గా హీస్ వెరీ సఫరింగ్, చాలా కష్టపడుతున్నాడు అమ్మ కోసం, ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. మీకేమైంది? వై యు ఆర్ ఎమోషనల్? రష్మి, why? What happened? స్టేజ్ మీద చెప్పడం తప్పు అనిపిస్తుంది. నాకు చాలా ట్రామిక్ చైల్డ్హుడ్ ఉందన్నమాట. కానీ ఆల్వేస్ సపోర్ట్ ఇస్తాడు. డైరెక్ట్ గా మేము పెద్ద క్లోజ్ అనిపించుకోం. నేను ఏదైనా నెగటివ్ సిచ్యువేషన్ లో ఉంటే ప్లీజ్ బీ పాజిటివ్ అక్క, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఎందుకు డాడీ చూసుకోవట్లేదని బాధపడతావు, నేనున్నాను కదా అంటాడు. లిటరల్ గా అమ్మ తర్వాత అమ్మని చెప్తాను. తమ్ముడే గాని అన్నయ్య నాకు. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. హ్యాపీగా మా లైఫ్ వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల కొలాప్స్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. ఒక్కసారి అంటే నా కెరియర్ అప్పుడప్పుడే బిల్డ్ అవుతున్న టైంలో వన్స్ నేను విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో చూసుకోవాలంటే ప్రాబ్లం అవుతున్నప్పుడు ఈవెన్ మా అక్క ఒక్కతే తన కెరియర్ ని పక్కన పెట్టేసి మా అమ్మ దగ్గరే ఉండింది. నేను హ్యాపీగా ఈ రోజు ఇట్లా పని చేసుకుంటున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ మా సిస్టర్. ధనుష్ ఏంటి ఇన్సిడెంట్ అది? మమ్మీకి కిడ్నీస్ ఫెయిల్యూర్ 2. మాకు అవేర్నెస్ లేక అంతకుముందు ఎప్పుడు ఇన్సూరెన్స్ గానీ ఇవంతా పే చేయలేదు. ట్రాన్స్ప్లాంట్ ఇంకెంత అయితో తెలియదు, ఇప్పటి నుంచి ఎంత ఖర్చు అయితే తెలియదు. మంత్లీ ఒక 70,000-80,000 వరకు నాకు మెడికల్ బిల్స్, హాస్పిటల్స్ మాత్రమే అవుతుంది. సో అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము చూసుకునే టైంకి వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం రావడము, ఒక్కసారిగా లైఫ్ అంతా ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కన్నీటి వానా నీ కళ్ళలోనా. నా చిన్న రిక్వెస్ట్, ఉన్న ఈ జీవితంలో ఎవ్వరు కూడా పేరెంట్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళ కెరియర్స్ లో ఎంత ముందుకెళ్తున్నా కూడా వెనకాల వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించి, నేను చేసిన మిస్టేక్ అది, హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి ఇన్సూరెన్స్ అవంతా పే చేయండి. ఇన్సూరెన్స్ పెద్ద మ్యాటర్ కాదు. వన్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. నాలాగా మాత్రం స్ట్రగుల్ ఫేస్ చేయొద్దు, అలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దు. మీ పేరెంట్స్ కి రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ అయినా కూడా హెల్త్ చెకప్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఒక మంచి మ్యాటర్ అక్కడ బయట పెట్టారు. ఇందాక ఆవిడన్న ఒక మాటకి మీ కళ్ళు చెమర్చాయి. సో ఇఫ్ యూర్ విల్లింగ్ టు, దయచేసి ఆ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోగలరా? ఇన్సిడెంట్ అనేది దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వన్ ఇస్ మలే అండ్ అదర్ వన్ ఇస్ సోను. మలే వచ్చి నా పిన్ని కొడుకు, సోను వచ్చి నా మామే కొడుకు. సో దట్స్ రియల్లీ అమేజింగ్ బాండింగ్. సో ఇవన్నీ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ స్టేజ్ మీద ఈ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ చెప్తున్నాను, అసలు రాఖీ టైంలో కాలనీ మొత్తం నేను పరిగింటేచ్చేదాన్ని వాడిని. రాఖీ
రాఖీ కట్టిన తర్వాత వాడు నో ఐ నాట్ గివ్ యూ మనీ, నువ్వు ఏదో 20 రూపీస్ రాఖీ కట్టేసి నా దగ్గర 2000 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నావని చెప్పేవాడు. ఇంకా నేను వాడిని కొట్టడం, తిట్టడం, వాడు నాకు కొట్టడం, సో అవన్నీ మెమరీస్ గుర్తుకొచ్చాయి. చాలా వరకు చాలా మంది కజిన్స్ కదా అని ఆపేస్తారు, కానీ ఇప్పుడు దాకా నా నోట్ నుంచి ఎప్పుడైనా నా తమ్ముళ్ళంటే నేను వాళ్ళిద్దరినే గుర్తు చేస్తా. అండ్ చాలా వరకు మా ఇంట్లో వెడ్డింగ్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు అసలు ఎవరి పిల్లలు ఎవరివి అనేసి ఎవరికి తెలియదు. ఇలానే జర్నీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా, నాదే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్యామిలీలు అలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనుష్ గారు, నా వంతైనది నేనేం చేయగలనంటే, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, చాలా వరకు చారిటీ వర్క్స్ చేస్తారు. లేదు చారిటీ వర్క్స్ చేసే వాళ్ళు చాలా మంది ఆయనకు తెలుసు. ఆయన నంబర్ నేను మీకు ఇస్తాను. ఐ హోప్ చాలా త్వరలోనే మీ బరువు తగ్గిపోయి, మీ బాధలు తగ్గిపోయి, మీరిద్దరూ హ్యాపీగా మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని అందరి తరపున నేను కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ధనుష్ డల్ గా ఉన్నాడు, డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా. బయట క్లైమేట్ చాలా డల్ గా ఉందన్న. బయట క్లైమేట్ డల్ గా ఉందా? ఏమైంది? మబ్బులన్నీ వచ్చేసి చందమామ కనిపించట్లా. చందమామ ఇక్కడ చైర్ లో కూర్చుంటే బయట ఆకాశం ఎందుకు కనిపిస్తుంది అబ్బా? చైర్లో అన్న చైర్లో అంటావేంటన్న? ఇక్కడ ఉంది కదన్న వైట్ డ్రెస్ వేసుకుని. బాబు మీరు రాఖీ కట్టపడం డబ్బులు తెలిపండి.